కాజల్ అగర్వాల్ గురించి మళ్లీ రూమర్లు గుప్పమంటున్నాయి. ఆమె ప్రేమలో పడిందనే మాట వినిపిస్తుంది. ప్రత్యేకించి తమిళనాట ఈ వార్త మరింత ఊపందుకుంది. ఈమె ఒక తెలుగు హీరోతో ప్రేమలో పడిందని తమిళ మీడియా కోడైకొస్తుంది. మరి ఎవరా హీరో అంటే దగ్గుబాటి రానా. ఈ హీరోతో కాజల్ ప్రేమలో పడిందని, త్వరలో వీళ్లు పెళ్లి చేసుకుపోతున్నారని కూడా తమిళ మీడియా వర్గాలు రాస్తూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం కాజల్ రానాలు ఒక సినిమాలో కలిసి నటిస్తున్నారు. తేజ దర్శకత్వంలో రూపొందించిన ఆ సినిమా తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య సంథింగ్ అని తమిళ మీడియా పేర్కొంటుంది. మరి కలిసి నటించడంతో మాత్రాన ప్రేమలో పడినట్టా, పెళ్లి చేసుకోబోతున్నట్ట అనేది ఆలోచించాల్సిన విషయమే. కానీ కాజల్ చేసిన కొన్ని వ్యాఖ్యానాలు వీరిద్దరి మధ్యన సంథింగ్ అనే ఊహాగానాలకు బలాన్నిస్తున్నాయి. మరి కాజల్ ఏమన్నదంటే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు పెళ్లి చేసుకునే ఆసక్తి ఉందని, అది సినిమా వ్యక్తి అయినా పర్వాలేదని చెప్పుకొచ్చింది. అయితే ఒకే ఒక షరతు విధించింది. ఏమిటా షరతు అంటే అతడు ఖచ్చితంగా పొడగరి అయి ఉండాలనేది. అతడు 6 అడుగులు హైట్కు తగ్గకుండా ఉండాలని కాజల్ చెప్పుకొచ్చింది. కాజల్ చెప్పిన ఈ మాటలు ఆమె రానాతో ప్రేమలో పడిందనే ఊహాగానాలకు కారణమవుతున్నాయి. అయితే తను రానాను ఊహించుకుని ఆ మాటలు చెప్పలేదని, ఏదో క్యాజువల్గా చెప్పానని, తనపై అలాంటి కథనాలు రాయడం ఏమిటి అని కాజల్ మండిపడుతుంది. అది టూలెటన్ పెట్టారు. ఒక్కడు చెప్పండి అయ్యా. అది టూలెటన్ కింద పెట్టారు. బ్యాచిలర్సా? టెర్రస్లా అన్నట్టు అంటారేంటి సార్? బ్యాచిలర్స్ మాత్రమే సార్. బ్యాచిలర్స్ ఏం పాపం చేశారు సార్? బ్యాచిలర్ లైఫ్ లో ఎంత కిక్ ఉందో ఆర్జీవన్ అడిగాను సార్, తెలుస్తుంది. బ్యాచిలర్స్ అనగానే బేవర్స్గా చూస్తారేంట్రా? ఏడుపు వచ్చేస్తుంది నాకు. నేను ఆ మీనింగ్ తో అనలేదయ్యా. వీడేంటి ఏడుపు తక్కువ యాక్షన్ ఎక్కువ.